వై డిడ్ ఐ డిడ్ దిస్ వై డిడ్ ఐ డిడ్ దిస్ ఎందుకు చేశాను ఇది, వాట్ ఈస్ ద రీజన్? ఓకే, దీని గురించి మాట్లాడాలి. సో ప్రెసెంట్లీ ఎక్కడ వరకు వచ్చాము మనం? వీ కేమ్ నియర్ వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మనీ. ఓకేనా? వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ మనీ? అండ్ ఎక్స్పాన్షన్ గురించి కొంచెం తెలుసుకున్నాము. రెసెషన్ గురించి ఇంకా ఏం మాట్లాడలేదు, విల్ టాక్ ఇట్. అండ్ మనీ సర్క్యులేషన్ ఉంది కదా, వాట్ ఈస్ దిస్ మనీ సర్క్యులేషన్? మనీ ఎక్కడి నుంచి వస్తుంది బయటికి? ఫియట్ మనీ అంట, బేసికలీ టాకింగ్ అబౌట్ ఫిజికల్ మనీ called as fiat money. ఈ fiat money, where is it going? From the bank. బ్యాంక్ నుంచి బయటకు వచ్చాక ఎటు వెళ్తుంది, ఎటు తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఈ మనీ ట్రావెల్ చూద్దాం. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. బ్యాంక్స్ దగ్గరికి డబ్బులు ఎలా వస్తున్నాయి? బ్యాంక్స్ దగ్గరికి డబ్బులు త్రూ ఆర్బీఐ, గవర్నమెంట్ త్రూ ఆర్బీఐ రెపో రేట్. సో బ్యాంక్స్ రెపో రేట్. బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రెపో రేట్తో దే విల్ టేక్ సమ్ మనీ. ఆ ప్రింట్ చేసిన మనీ 3 రూపాయల కంటే తక్కువ. ఆ మనీ ప్రజెంట్ బ్యాంకుల్లో ఉన్నాయి. ఓకే, బ్యాంకుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీలు, బ్యాంకులు వడ్డీలు. ఒక చిన్న సినారియోలోకి వెళ్దాం. ఫర్ సపోజ్ ఒక బిజినెస్ ఉందనుకోండి, సమ్ బిజినెస్, ఒక బిజినెస్ ఉందా, ఆ బిజినెస్లో నుంచి బ్యాంకుల దగ్గరికి వస్తారు జనాలు. బికాస్ బ్యాంక్ ఈజ్ హ్యావింగ్ సమ్ మనీ. అండ్ పెద్ద బ్యాంకుల నుంచి చిన్న బ్యాంకులకి there will be some internal connections. బాండ్స్ వస్తాయి. ఓకేనా? ఫిక్స్డ్ ఇన్కమ్ ఇది బాండ్స్. పెద్ద బ్యాంకులు రెపో రేట్తోని ఆర్బీఐ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, ఫెడరల్ రిజర్వ్స్ నుంచి కానీ మనీ బారో చేసుకొని పెద్ద బ్యాంకుల దగ్గర పెట్టుకుంటాయి. దిస్ ఇస్ ది థింగ్. అండ్ ఇక్కడ నుంచి చిన్న బ్యాంకులకి సప్లై చేయడం కానీ, ఆర్ పెద్ద బ్యాంకుల సబ్సిడరీస్ కానీ, ఆర్ ఇట్ విల్ బి సమ్ కనెక్షన్స్. ఓకేనా? పెద్ద బ్యాంకులు పక్కన పెడితే చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దీస్ విల్ బి ఇంటర్లింక్డ్ త్రూ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ అవ్వచ్చు, లేదా బ్యాంక్స్కి ఇంటర్లింక్ కనెక్షన్ బాండ్స్ అయినా అవ్వచ్చు. ఓకే, పెద్ద బ్యాంకులు, చిన్న బ్యాంకులు, ఫెడరల్ రిజర్వ్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఆర్బీఐ కానీ, 2 పర్స్పెక్టివ్స్లో. ఫ్రమ్ యుఎస్ పర్స్పెక్టివ్ ఇట్ విల్ బి ఫెడరల్ రిజర్వ్స్ వేరు, గవర్నమెంట్ వేరు అక్కడ. బట్ ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ అండర్లో ఆర్బీఐ ఉంటుంది. ఆర్బీఐ డైరెక్ట్లీ connects with the bank by using a repo rate. So repo rate తో banks are getting money now. బ్యాంక్స్ దగ్గరికి మనీ వచ్చింది, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయో, బ్యాంక్ నేను బయట నుంచి ఒక బిజినెస్, ఒక సర్టెన్ బిజినెస్ నుంచి వచ్చారు కొంతమంది. వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. ఓకేనా? ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, లెటస్ టేక్ దిస్ యాజ్ బిగినింగ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. రెసిషన్ అయిపోయింది, ఎక్స్పాన్షన్ స్టార్టింగ్లో ఉంది అనుకున్నాం. ఓకేనా? ఎక్స్పాన్షనరీ పేస్ స్టార్టింగ్లో ఉన్నాం అనుకున్నాం. ఓకేనా?
సో ది ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో 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 బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ ప్రొప్రైటర్షిప్స్ వీళ్ళందరూ వచ్చి దే టేక్ బిజినెస్ లోన్స్. ఓకేనా? బిజినెస్ లోన్స్ ఒక సెక్టర్ నుంచి ఒక బిజినెస్ నుంచి ఒకడు వచ్చి లోన్ తీసుకున్నాడు, బిజినెస్ లోన్. ఫ్రమ్ ది అనదర్ బిజినెస్ నుంచి అనదర్ సెక్టర్ నుంచి ఇంకొకటి వచ్చి లోన్ తీసుకున్నాడు, బిజినెస్ లోన్. అలాగా ఒక 5-6 కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఈ 5-6 కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ నుంచి all are coming to the bank to take loan for their business growth, firm growth. అయితే బిజినెస్ గ్రోత్ కానీ లేదా ఫర్మ్ గ్రోత్ కానీ. ఓకేనా? సో బ్యాంకుల దగ్గరికి డబ్బులు వచ్చాయి యూజింగ్ రెపో రేట్. చాలా అంటే చాలా. సో 2nd క్లాస్ 5th క్లాస్ అర్థమవుతుంది. అంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ ఫ్లో. సో ఎప్పుడైతే బిజినెసెస్కి డబ్బులు వెళ్ళాయో ఇక్కడ ఏమైంది? లోన్స్తో పాటు డబ్బులు బయటకు వచ్చాయి. బయటకు ఎక్కడికి వచ్చింది? ఎకానమీలోకి వచ్చింది. ఎకానమీలోకి వచ్చి ఏమైంది? బిజినెసెస్లోకి ఎవరి సెక్టార్స్లోకి వాళ్ళు అటువైపు ఏ సెక్టార్కి డబ్బులు అలా వెళ్ళిపోయాయి లోన్స్ తీసుకొని. ఇప్పుడు బిజినెసెస్ దగ్గరకు వద్దాం. ఈ బిజినెసెస్ హూ టుక్ లోన్స్ ఫర్ బిజినెస్ లోన్స్ వీళ్ళు ఏం చేస్తారు? They typically and critically, intellectually, you utilize that money for their company growth. Firm దగ్గరికి వెళ్ళి for their company's growth. ఓకేనా? ఇప్పుడు మనీ ట్రావెల్ చేసింది కదా, ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. ప్రింటింగ్ దగ్గర నుంచి బ్యాంకుల నుంచి బిజినెస్ నుంచి బిజినెస్ ఆపరేషన్స్లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు మనీ సర్క్యులేట్ అయినట్టే కదా. బయటకు వచ్చింది అంటే అక్కడ ఆపరేషన్స్లో మనీ సర్క్యులేట్ అవుతుంది, అంతే కదా. మనీ సర్క్యులేట్ అవుతుంది. సో బయట ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎక్స్పాన్షనరీ పేస్లో స్టార్టింగ్లోనే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు అన్సర్టనిటీగా ఉంటే బయట మరి ఎక్కువ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్. అదంతే. కండిషన్స్ అన్ని బాగుంటే ఎక్స్పాన్షనరీ పేస్లో ఇలాగా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎంత ఉండవు, ఇంతే ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు. సో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉండడం వల్ల లోన్స్ తీసుకున్నారు. ఎప్పుడైతే లోన్స్ తీసుకున్నారో మనీ సర్క్యులేట్ అవుతుంది, ఎకానమీలోకి వెళ్ళిన తర్వాత ఏ బిజినెస్లో ఆ బిజినెస్ వాళ్ళ ఆపరేషన్స్కి మనీ యూటిలైజ్ చేస్తారు. స్మాల్ క్యాప్ అవని, మిడ్ క్యాప్ అవని, దే విల్ యూటిలైజ్ వాళ్ళ మనీ and accordingly they will maintain their balance sheet, income statement, cash flows. ఓకేనా? cash flows. ఓకే? ఇవి ఏవైతే ఉన్నాయో ఆల్ దోస్ థింగ్స్, మనీ బ్యాంకుల నుంచి బయటకు వచ్చింది కదా. మనీ సర్క్యులేట్ అవుతుంది అంటే ఏమవుతుంది బేసిక్గా? మనీ సర్క్యులేట్ అవుతుంది అంటే ఏమవుతుంది బేసిక్గా? నౌ ఇక్కడ పాస్ చేసి మన టీ షాప్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడ సో టీ షాప్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుంది? బ్యాంకుల దగ్గర కాకుండా ఇదంతా పక్కన పెట్టి నీట్గా టీ షాప్కి వెళ్ళి 15 రూపాయలు టీ, స్పెషల్ టీ అయితే 15, నార్మల్ టీ అయితే 10 రూపాయలు. ఈ స్పెషల్ టీ తాగాము. ఆ షాప్కి 10 మంది కాకుండా 1000 మంది వస్తే, 100 మంది కాకుండా 1000 మంది వస్తే, ఓన్లీ మార్నింగ్ 1000 మంది వస్తే వాట్ యూ హ్యావ్ టు డూ?
సో లోపల కొంచెం స్పేస్ ఎక్స్పాన్షన్ చేసుకొని ఎక్కడైతే టీ చేస్తున్నాడో అక్కడ ఒక పొయ్యి కాకుండా మూడు పొయ్యిలు పెట్టి ముగ్గురికి కావాల్సిన సామాన్లు సర్దీసి ఎవరైతే 1000 మంది వస్తున్నారో వాళ్ళందరికీ టీ సప్లై చేస్తున్నాడు. సో ఇక్కడ టీ షాప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆడు వెనక్కి తిరిగి చూసుకుంటే జోబిల్లోంచి నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను, నాకు ఎక్స్ట్రా ఖర్చు అయింది, కరెంట్ బిల్ అయింది, ఇవన్నీ అయ్యింది. 15 రూపాయలు కాస్త 17 రూపీస్ 18 రూపీస్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా? ప్రైస్లు ఎప్పుడు పెరుగుతాయి? డిమాండ్ పెరిగితే పెరుగుతాయి అండ్ కాస్ట్ పెరిగితే పెరుగుతాయి. నేను ప్రైజెస్ అన్నాను కానీ కాదు, ప్రైజెస్ అన్నాను కానీ ప్రయర్ వీడియోలో అది కాదు. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రైజులు పెరుగుతాయి. చాలా ఇంపార్టెంట్, చూడండి. డిమాండ్ పెరిగితే ప్రైజులు పెరుగుతాయి, డిమాండ్ పెరిగితే ప్రైజులు పెరుగుతాయి, డిమాండ్ పెరిగితే ప్రైజులు పెరుగుతాయి, ప్రైజులు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అని అర్థం. అర్థమైందా? మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉన్నదనుకో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది ఆ ఎకానమీలో, ఆ టీ కొట్టు దగ్గర, ఆ ఎకానమీలో. స్మాల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి టీ కొట్టు, పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ బిజినెస్ సెక్టర్లు, ఈ బ్యాంకులు, ఇవన్నీ. ఓకేనా? డిమాండ్ పెరుగుతుంది అంటే మనీ సర్క్యులేట్ అవుతుంది ఎక్కువ అంటే డిమాండ్ పెరుగుతుంది. ఒక్క నిమిషం. మనీ సర్క్యులేషన్ అవుతుంది అంటే ఆండ్రాయిడ్లో తాగండి. మనీ సర్క్యులేషన్ అవుతుంది అంటే మనీ సర్క్యులేషన్ అవుతుంది ఇలాగా. మనీ సర్క్యులేషన్ ఎలా అవుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ అవుతుందో డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందో ప్రైజులు ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ప్రైజులు ఇంక్రీజ్ అవుతాయో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందో బ్యాంకులు ఏం చేస్తాయి? ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోయింది అనుకో, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోయింది అంటే ఆ ఎకానమీలో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. సో టీ ఎంత అవుతుంది? 15 రూపాయలు టీ కాస్త నెల తర్వాత 50 రూపాయలు అయితే బాగోదు కదా. ఒక గుడ్డు 20 రూపాయలు అయితే చండాలంగా ఉంటుంది కదా. సో ఏమైంది అక్కడ? పర్చేజింగ్ కాస్ట్ ఆఫ్ మనీ వాల్యూ ఆఫ్ పర్చేజింగ్ తగ్గింది. మనీ వాల్యూ ఆఫ్ పర్చేజింగ్ తగ్గకుండా ఉంచడానికి వాట్ వి విల్ డూ? రేట్ కట్స్ చేస్తాము. ఏంటి రేట్ కట్స్? ఇంట్రెస్ట్ రేట్లు. ఇందాకలా ఫాస్ట్గా ఇది కంట్రోల్ చేయాలంటే
ఎప్పుడు ఇది సేఫ్ టైం అన్నమాట. సో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోద్ది. అర్థమైందా? సో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ఎక్కువ మనీ తిరగడం వల్ల, ఎక్కువ మనీ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా సప్లై పెంచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఎక్కువ మనీ సర్క్యులేట్ అవుతుంది అంటే ఆ బజ్ ఉందంటే, ఆ భూమి ఉందంటే, మనీ ఎక్కువ వెళ్తుంది అంటే అక్కడ మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. అంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నది అంటే సప్లై పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలాగా? ఈ టీ కొట్టోడు ఎలాగైతే 3 స్టవ్లు ఎట్టాడో, 3 స్టవ్లు ఎట్టినోడికి ఒక్కొక్కడికి ఎవడిది ఆడికి ఇచ్చేసాడో, ఆపరేటర్స్ ఎవరు సామాన్లకి ఇచ్చేసాడో సో అక్కడ 15 రూపాయలది కాస్త డిమాండ్ పెరగడం వల్ల 20 రూపాయలు చెయ్యాలి. ఓకేనా? సప్లై పెంచుతున్నట్టే కదా పక్క నుంచి డిమాండ్ పెరగడం వల్ల సప్లై ఆటోమేటిక్గా పెరిగింది కదా. సో డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కూడా పెరిగింది కాబట్టి అక్కడ ప్రైజులు పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది కాబట్టి రేట్ కట్స్ చేస్తారు. ఇప్పుడు రేట్ కట్స్ దగ్గర కొందాం. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా. ఏవైతే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయో రేట్ కట్స్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తక్కువ చేస్తారో మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ బ్యాంకులు దగ్గరికి డబ్బులు వస్తాయి. బిజినెస్ వాళ్ళందరూ వచ్చి లోన్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూ వెళ్తాయి. ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తాయో దిస్ ఈజ్ ఎకానమీ ఈజ్ ఇన్ గ్రోత్ స్టేజ్ లో ఎప్పుడైతే ఉందో we will see that ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతుంటాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే గ్రోత్ లో ఉందని అర్థం. ఓకేనా? ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి ఎలా వస్తాయి మనీ? బ్యాంకుల దగ్గరికి మళ్ళీ ఎంత ట్రావెల్ చేసి బ్యాంకుల దగ్గరికి వచ్చేస్తాయి మనీ. ఫిజికల్ మనీ, ఫియట్ మనీ ఎలా వస్తాయి? ఈ మనీ ఏదైతే సర్క్యులేట్ అయిందో ఒక 500 రూపాయలు ఎక్కువ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో, ఫాస్ట్గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది అనుకో, 500 రూపాయల నోటు ఫాస్ట్గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది అంటే ఇన్ఫ్లేషన్ బాగా ఉన్నది అని. అది స్లో డౌన్ చేయడానికి రేట్ కట్స్ చేస్తారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా. ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో అందరూ వచ్చి డబ్బులు తీసుకెళ్ళారు. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు రాడు, ఎక్కువ వడ్డీలు కట్టుకోరా బాబు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో తీసుకోరు. ఆ టైంలో ఏం చేస్తారు? ఆ టైంలో ఏమవుతుంది? మనీ ఏదైతే ఉన్నదో జనాల దగ్గర ఇక్కడ ఏవైతే ఉన్నదో అది ఫిక్స్డ్ డిపాజిట్ గాను రిటర్న్ బ్యాంక్లోకి వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్లు వడ్డీ ఎక్కువ ఇస్తున్నాము మేము బ్యాంకులో. ప్రజెంట్ మేము స్టార్టింగ్లోని మా దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయండి, వచ్చి తీసుకోండి డబ్బులు అంటే అందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఏ సెక్టార్, ఏ బిజినెస్ వల్ల బిజినెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు అలా పెరుగుతూ వచ్చాయి. ఇన్ఫ్లేషన్ వల్ల పెరుగుతూ వచ్చింది ఇంట్రెస్ట్ రేట్లు. ఎప్పుడైతే ఇలా పెరుగుతూ వచ్చిందో బ్యాంకుల దగ్గర కూడా వస్తాడా? రాడు. ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయంటే రాడు. ఎవడే వెళ్ళదు. అంత దురద ఉండదు వాళ్ళకి. సో ఆ టైంలో ఏమవుతుంది? బ్యాంకుల దగ్గర మా దగ్గర డబ్బులు దాయండి, ఇంత ఇంట్రెస్ట్ రేట్లో ఇంత రేట్తో ఇస్తాము అని అంటారు.
వీడు ఎప్పుడైతే ఇంత ఇంట్రెస్ట్ రేట్తో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకులేండి, మనీ సిస్టమ్ అలాగే వర్క్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మేము ఎంత రేట్ ఇస్తాము, ఇంత ఇంట్రెస్ట్ రేట్తో ఉన్నది 8% 9% అనుకుందాం. స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ రేట్లు ఓ 5% అనుకున్నాం. ఇప్పుడు ఒక 9%కి వెళ్ళిపోయింది అనుకున్నాం. 9%కి వెళ్ళాక ఎవడన్నా అది తీసుకుంటాడా? లోన్లు తీసుకోడు. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లలోకి బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, మేము వడ్డీ ఎక్కువకి ఇస్తున్నాము, సో మా దగ్గర డబ్బులు జమ చేయండి, సేవ్ చేయండి, పొదుపు చేయండి. సో అందరూ వాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, పదండి వెళ్దాం అనుకుని బ్యాంక్ దగ్గర పెట్టేసుకుంటారు. గుడ్, పర్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డైవర్సిఫికేషన్ ప్రాసెస్. ఇది వన్ ఆఫ్ ది డైవర్సిఫికేషన్ ప్రాసెస్. ఇది ఒక్కటే కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్, ఒక పాయింట్. అర్థమైందా? బ్యాంకుల దగ్గరికి వస్తున్నాయి డబ్బులు, రెపో రేటుగా బిజినెస్ దగ్గరికి వెళ్తున్నాయి, మనీ సర్క్యులేషన్ అవుతుంది. డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగే కొద్దీ సప్లై పెరుగుతూ ఉంటుంది. సప్లై ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో రేట్లు పెరుగుతాయి. ప్రైజులు పెరుగుతాయి. సప్లై డిమాండ్ పెరుగుతూ వెళ్తుందంటే ప్రైజులు పెరుగుతాయి. ప్రైజులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో రేట్ కట్స్ చెయ్యాలి, లేదంటే అక్కడ సస్టైన్ అవ్వడం కష్టమైపోతుంది. ఆ ఎకానమీలో ఎప్పుడైతే రేట్ కట్స్ చేస్తున్నారో ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి వస్తున్నాయి కదా, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వస్తారు. అర్థమైందా? దీన్ని క్లియర్గా రెసిషన్లో మాట్లాడాలి అండ్ ఎక్స్పెన్షన్లో మళ్ళీ మాట్లాడాలి. ఓకేనా? ప్రజెంట్కి అంతే. సాయంత్రం మ్యాచ్ ఉంది, శుభ్రంగా మ్యాచ్ ఆడాలని. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. అంతే.